అమ్మఒడి, తల్లికి వందనం రెండూ ఒకటే. ఇంకా చెప్పాలంటే ఏదో అమ్మఒడి ఏదో బెటర్ అయిపోయినట్టు వాగుతున్నారట కొద్దిమంది పేటీఎం గాళ్ళు. ఎవడరా అసలు ఈ 2 పథకాలని కంపేర్ చేసేది మీకు అలా ఆ పేటీఎం గాళ్ళలో బుర్రలో గుజ్జు ఉండదు అని చెప్పి అందరూ అనుకోవడమే గానీ, మీరు ఇలా ప్రతిసారి ఎదవలు అయిపోవడం ఏం బాగోలేదురా అబ్బాయి. ఈ వైసీపీకి సంబంధించిన పేటీఎం గాళ్ళకి చెప్తున్నానండి. వాళ్ళు నిన్నటి నుంచి ఎప్పుడైతే తల్లికి వందనం అనేది ప్రజలందరికీ తెలుగుదేశం ప్రభుత్వం అదే కూటమి ప్రభుత్వం ఇచ్చిందో ఇంకా అక్కడి నుంచి మొదలెట్టారండి ఏడుపు. తప్పుడు పోస్టులు క్రియేట్ చేసేయటం, మార్ఫింగ్ ఫోటోలు క్రియేట్ చేసేయటం. గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద నేను చేసిన వీడియోని తీసి అందరూ ఏదో దేవుణ్ణి పూజించినట్టు పూజించుకుంటున్నారండి నన్ను. వైసీపీ పేటీఎంస్కి పాపం మర్చిపోలేకపోతున్నారు నన్ను. ఒరే బాబు, నేనేం ఎమ్మెల్యేని కాదు, ఎంపీని కాదు, ఇప్పుడు గవర్నమెంట్లో పదవిలో కూడా లేనురా నాయన. ఎందురా నన్ను తెగ పూజించేస్తున్నారు. అయితే వీళ్ళకి చెప్పాలండి, ఖచ్చితంగా చెప్పాలి. అంటే ప్రజలను మభ్యపెట్టడానికి ఇంకా వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాల్లో భాగంగా ఒకసారి మీరు గమనిస్తే ఈ వీడియో గతంలో పెట్టాను నేను జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడే. అధికారంలో ఉన్నప్పుడు బాబు నువ్వు కేవలం సంక్షేమ పథకాలని ఏదో 30 రూపాయల పథకాలు ఇచ్చి అదే మీ బతుకులకు జిల్జిల్ జగా అంటున్నావు, దానివల్ల మాకు ఏం ఉపయోగం లేదు అబ్బాయి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కాస్త గట్టిగానే చెప్పాను నేను. అది ప్రజలందరికీ అర్థమయ్యేలా చెప్పాను. ఇతను 15,000 ఇచ్చి 15,000లో కూడా మళ్ళీ 1,000-2,000 తగ్గించారు, ఏదో స్కూల్కి ఇచ్చారు, ఏదో కహాని చెప్పాడు అనుకోండి. అదే నేను మీకు ఇచ్చే వరాలు. ఇక మీరు రోడ్లు అడగండి, ఉద్యోగాలు అడగండి, రేట్లు ఎందుకు పెరిగాయని అడగండి. నా ఇష్టం వచ్చినట్టు నేను చేసుకుంటూ పోతానని ఇసుక, లిక్కరు, ల్యాండ్, ఇది మైను, వైను బీభత్సం దోచుకున్నాను. అప్పుడు మరి బాబు ఇది ఒకటే మా జీవితం కాదురా నాయన, మీరు ఇచ్చే 30 రూపాయల పథకాలు మాకు వద్దురా బాబు, డెవలప్మెంట్ కావాలి, రాష్ట్రానికి రాజధాని కావాలి, పోలవరం కావాలి, రైల్వే జోన్ కావాలి, ఇవి అడిగాం మేము. అడిగితే ఇప్పుడు ఆ వీడియోని కట్ చేశారండి పిల్లలు. జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకున్నాడు ఎవడో, శ్యామ్ సుందర్ రెడ్డి అట. ఏమండి, కంబంపాటి విజయరాజు వైసీపీ సైన్యం అట. ఏమండి, మొత్తం పేటీఎంలు అందరూని డానీ అట. ఏమండి, రత్నకుమార్ కొంగర. ఇది చూడండి, అప్పలరాజు ఎవడరా నువ్వు, నవరా గౌరాట, నవరాజు. వీళ్ళందరూ జగన్తో ఇలాగా హత్య చేసుకుని ఫోటోలు తీసుకున్న వాళ్ళే. ఊరు నేనంటే ఎంత ప్రేమరా బాబు మీకు. ఏమండి, ఒకసారి చూడొచ్చు. నవరాజు గౌర, పర్చూరి జగన్ యువసేనట. ఏమండి, ప్రేమ్ కుమార్ అంబటి రాంబాబు తమ్ముడు అనుకుంటాడు. రవికిషోర్, అప్పలరాజు, రత్నకుమార్, ఓరేణి, మొత్తం ఇంకా చాలా పోస్టులు ఉన్నాయండి. మొత్తం నిన్నంతా నా భజనే మొత్తం వైసీపీ పేటీఎం అదే ఆ గ్రూప్ ఉంటుంది కదా వీళ్ళకి, ఆ గ్రూప్లో వేసేసినట్టున్నారు. వేసేసా రాజేష్ అప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారిని ఇలా విమర్శించాడు కదా, ఇప్పుడు మరి పథకం ఇచ్చారు కదా తెలుగుదేశం వాళ్ళు, ఇప్పుడు రాజేష్ వీడియోలు కట్ చేసి వైరల్ చేయండి అని చెప్పి చేస్తున్నారు. మంచిదే, బాగానే చేస్తున్నారు మీరు. లైటింగ్ చూడండి, లైటింగ్ సరిపోలేనట్టుంది. ఏమంటే అయితే ఒకసారి మనం అర్థం చేసుకోవాలండి, ఏదైతే అమ్మఒడి ఉంది అలాగే ఇప్పుడు తల్లికి వందనం, ఈ రెండింటికి చాలా డిఫరెన్స్ ఉందండి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అదే కూటమి పరిపాలన ఎలా ఉందంటే, వచ్చి రావడంతో 13,000 మీ మొఖాన్ని కొట్టి, ఇదే అబ్బాయి మళ్ళీ వచ్చే సంవత్సరం దాకా మాకు కనపడకండి, మీరు మళ్ళీ వచ్చే సంవత్సరం మీకు 13,000 కొడతాం. అప్పుడు దాకా ఎవడన్నా నోరెత్తుడంటే రోడ్లు లేవని కానీ, ఉద్యోగాలు లేవని కానీ, పనులు లేవని కానీ ఎవడన్నా నోరెత్తుడంటే బొక్కలు ఏం చేస్తానని చెప్పి లోపలెట్టి గుండ్లు కొట్టించేసి పోలీసులతో దుంపనాశనం చేసేవారండి. మరి ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అలా చేయలేదండి. కూటమి ప్రభుత్వం ఇప్పుడు అలా చేయలేదండి. కూటమి ప్రభుత్వం ఏం చేసిందంటే అండి, ఇక మొత్తం చూడండి పైకి వెళ్ళట్లేదు, 142 హామీలు నెరవేర్చేసిందండి ఈ సంవత్సరం పాటు. మొట్టమొదటి గవర్నమెంట్ రావడంతో అమరావతిని క్యాపిటల్గా అభివృద్ధి చేయడానికి దాదాపు 15,000 కోట్లు ఫండ్ తెచ్చేశారు. దానికి అమరావతి పనులు మొదలైపోయి, అమరావతి డెవలప్ అయితే ఈ చదువుకునే పిల్లలందరికీ అక్కడ ఉద్యోగాలు దొరుకుతాయి. అలాగే పోలవరం పనులు మొదలైతే కొన్ని లక్షల ఎకరాల సాగులోకి వచ్చి మనమే విదేశాలకి ఆ పంటను ఎగుమతి చేసుకునే స్థాయికి ఆంధ్రప్రదేశ్లో రైతులు ఎదుగుతారు. రైల్వే జోన్ వచ్చింది. స్టీల్ ప్లాంట్ కూడా దాదాపు 11,000 కోట్ల రూపాయలు ఇది కేంద్రం నుంచి ఆ బడ్జెట్ తీసుకురావడం జరిగింది.
ఇక్కడికి కొన్ని వందల కంపెనీలు తీసుకొచ్చారు. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు వాళ్ళతో చర్చించుకుని వందల కంపెనీలు, చదువుకున్న ప్రతి పిల్లడు, ఖాళీగా ఉన్న ప్రతి పిల్లడు, నిరుద్యోగ ప్రతి ఒక్కడు 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలనే గోల్తో వాళ్ళు ఉద్యోగాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏమండి, ఎవరైతే వికలాంగులకి 4,000 రూపాయలు చేశారో, వృద్ధులకు 4,000 రూపాయలు పెన్షను, వికలాంగులకు 10,000, 6,000 నుంచి 10,000 ఉందంటే కొంతమంది ఎవరైనా బాగా ఏమనాలి, శాశ్వతంగా మంచానికి పరిమితమైన వాళ్ళకి 10 నుంచి 15,000 రూపాయలు. మొత్తం ఈ అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ చేసి ఈ ప్రభుత్వానికి, మన రాష్ట్రానికి ఆదాయం వచ్చే అవకాశాలు అన్నీ కూడా చేసి ఇప్పుడు ఒక్కొక్కరి అకౌంట్లో 13,000 రూపాయలు వేశారు. 2,000 స్కూల్ అకౌంట్లో పడ్డాయట, స్కూల్ డెవలప్మెంట్ కోసం. వీళ్ళు పాట పాడేవారు, నీకు 15, నీకు 15, నీకు 15, నీకు 18. అది నిమ్మల రామానాయుడు గారు ఇచ్చిన స్లోగన్. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలాసార్లు పాపం వాళ్ళకి ఏంటంటే అండి, వైసీపీ ఎలా ఉంటుందంటే, అంటే ఏదైనా ఒకటి మంచి కంటెంట్ ప్రజల్లోకి వెళ్ళేది దొరికిందంటే వాళ్ళు ఎగిరి గంతులు వేసేస్తారు. అదే కంటెంట్ ఎదరి నుంచి వచ్చిందంటే వెంకటేసుకుంటారు, వెంకటేసుకుని మంచం ఎక్కేస్తారు. పాపం జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా చోట్ల నీకు 15, నీకు 15, నీకు 15 అన్నాడు. ఏది అనేవారు. దా చూపిస్తాను రా జగన్ రెడ్డి గారు. ఇలాగే మొత్తం 5 పిల్లలటండి. ఓ ముస్లిం కుటుంబం, ముస్లింలు, దళితులు, వీళ్ళు పేదరికంలో ఉంటారు. 5 పిల్లలు ఉన్నారు. మామూలుగా అయితే జగన్ రెడ్డి గారు 5గురిలో ఒకరికి ఇస్తారు 13,000. ఉన్న 4గురిని నువ్వు పల్లె పెట్టేసుకుని ఆ వచ్చిన డబ్బులతో చదివించుకోమా అని చెప్తాడు ఆయన. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు తెలుసండి, 5 పిల్లలు ఉన్నారు కదా, జిల్లా మండలం పేరుచల్ల గ్రామం, ఊరి పేరుతో సహా చెప్తున్నారు. జగన్ రెడ్డి గారు మీకు అనుమానం ఉంటే ఎంక్వైరీ చేసుకోండి. నా పేరు షాహిదా, మా ఆయన పేరు షేక్ జానీ, మా అమ్మాయి 9th క్లాస్ ఆత్మ, 7th క్లాస్ ముబారక్, 6th క్లాస్ ఆలియా బేగం, 3rd క్లాస్ లస్మత్ రజా, 2nd క్లాస్ సైఫుల్లా. మా పిల్లలు 5. తల్లికి వందనం ఇచ్చిన పథకం కిందట మాకు 5 పిల్లల బాబు ఖాతాలో జమ అయిన డబ్బులు. తినండి రా నాయన, నీకు 15, నీకు 15, నీకు 15, నీకు 15, నీకు 15. అవకాశం ఉంటే నీకు 18 మళ్ళీ వచ్చేది నెక్స్ట్ మంత్. మరి చెప్పిన మాట చెప్పినట్టు జరుగుతుంది కదా ఇక్కడ. ఎందుకలా ఏడ్చేటి చచ్చిపోతున్నారు అదవల్లరా? మీకు గడ్డెట్టువాడు ఎవడలేడు. 11 సీట్లు పరిమితి చేసి అదవల్ల కూర్చోండి ఎక్కడని చెప్పిన ఇంకా బుద్ధి లేకుండా తప్పుడు ప్రచారం చేస్తానంటే ఏమనాలరా మిమ్మల్ని? ఇందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. చంద్రబాబు నాయుడు వదిలిన పథకానికి మాకు చాలా సంతోషంగా ఉంది. ఒక్కొక్కళ్ళకి 13,000 చొప్పున 5గురికి పడ్డాయి. ఒక్కొక్కరు 13,000 అట. అంటే 5 బదులు 50, 5 3 15, 65,000 రూపాయలు పడ్డారు అబ్బాయి ఈ చెల్లి అకౌంట్లో. 65,000 రూపాయలు. మీరు ఏట్రా వాగుతున్నారు, ఫస్ట్ ఇయర్ ఇవ్వలేదు, 2వ సంవత్సరం ఇచ్చారు, ఫస్ట్ ఇయర్ ఇవ్వలేదని ఏడుతున్నారు. మొత్తం మీరు 5 సంవత్సరాల్లో మీరు ఇచ్చింది ఎన్ని సంవత్సరాలు రూపాయి? 5 సంవత్సరాల్లో మీరు ఇచ్చింది 4 సార్లు ఇచ్చారు. ఎక్కడ దారి తప్పించారో తెలియదు కానీ జనాలు మోసం చేయడంలో దిట్టాలు మీరు. ఇస్తానన్న మాట ప్రకారం సంవత్సరం లోపే మీరు 13,000 ఇచ్చిన కుటుంబానికి 65,000 ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. 65,000 ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. 65,000 ఇచ్చారు అబ్బాయి లోకేష్ గారు. అర్థం చేసుకోండి. ఇప్పుడు మీరన్నమాట కదా, వెళ్ళి అడిగి చూడండి, అక్కడ తెలుస్తుంది. నీకు 15, నీకు 15, నీకు 15, నీకు 15, నీకు 15. ఈ చెల్లి కూడా 18 వచ్చిందనుకో, 1,00,000 దాదాపు. అయితే ఒక పక్కన అభివృద్ధి చేస్తూ, నేను గతంలో డబ్బులు పంచినప్పుడు ఖచ్చితంగా తిట్టాను నేను జగన్మోహన్ రెడ్డి గారిని. తిట్టడం అంటే ప్రశ్నించడమే. తిడితే మళ్ళీ కేసు పెట్టి లోపల వేస్తారు కదా. ప్రశ్నించి ప్రజలందరూ కూడా తెలియజేశాను. కానీ ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ, రాష్ట్రం అభివృద్ధి చెందుతూ, ఈ చదువుకున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో చదువుకున్న వెంటనే వీళ్ళకి ఉద్యోగాలు వచ్చి ఏర్పడేమో లోకేష్ గారు చేస్తున్నారు. వీళ్ళకి చదువుకోవడానికి డబ్బులేమో చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు. మరి ఏం కావాలరా మరి? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎవరు తప్పు పట్టడానికి ప్రయత్నించకండి, ఎందుకంటే ఫ్లోలో పోతాం కదా. కాబట్టి చదివించే బాధ్యత ఏమో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటే, వాళ్ళకు ఉద్యోగాలు కల్పించే బాధ్యత లోకేష్ గారు తీసుకున్నారు. అప్పుడు వాళ్ళకి ఉద్యోగాలు వచ్చాయనుకో ఏట్రా పరిస్థితి? ఇప్పుడు ఈ రాష్ట్రంలోనే జగన్మోహన్ రెడ్డి ఒక్క గవర్నమెంట్ ఉద్యోగం తీసాడా? టీచర్లు 16,400 ఉద్యోగాలు రెడీ. నిరుద్యోగులు అందరికీ 6,000 చిల్లరా. అయితే పోలీస్ కానిస్టేబుల్ ఎప్పటి నుంచో చదువుకుంటున్నారు పాపం పిల్లలు. 5 సంవత్సరాలలోపు చాలామంది వయసులు దాటిపోయి వాళ్ళు ఇప్పుడు ఎందుకు పనిచేయరు? కూటమి గవర్నమెంట్ వచ్చిన వెంటనే అటు ప్రభుత్వ ఉద్యోగాలు, ఇటు ప్రైవేట్ ఉద్యోగాలు, ఇటు చదువుకి, అరే ఇన్ని పనులు చేస్తుంటే ఎవడరాడు
అమ్మఒడిని తల్లికి వందనం ఒకటే అంటున్నాడట. ఎరా కడుపు అన్నం తిన్నారు, గడ్డి తిన్నారు రేద వల్లరా. మళ్ళీ అటు ఇటు తిరిగి మళ్ళీ నన్ను గెలుపుతారు మీరు. ఈ 4 రోజులు కాయలేదు, వేరే వేరే ఊరు వెళ్ళి వచ్చాను నేను. లేదా చెప్తున్నారా మీ సంగతే? ఇలా చూపిస్తే ఒకలే అనుకుంటారేమో. మొత్తం తెలుగుదేశం పార్టీ అఫీషియల్ అండి ఇవే. అమ్మ మాకు 39,000 పడింది అనేది ఒకలో, మా ముగ్గురికి పడింది, ముగ్గురు పిల్లలకి పడింది అనేది మెసేజ్లతో పాటు చూపిస్తున్నారు. 39,000 అనుకో, 39,000 రూపాయలు. ఒక పక్క రాష్ట్రం అభివృద్ధి చెందుతూ మరో పక్క పిల్లలకి సంక్షేమ పథకాలు అంటే అలా ఉండాలి. అదే రాష్ట్రాన్ని సంకనాగించేసి, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసేసి, కలెక్టర్ ఆఫీసులు ఎంఆర్ ఆఫీసులు తాగటెట్టేసి ఆ డబ్బులు తెచ్చి ఇగో నీకు 13,000 ఇస్తున్నాను, మిగతా డబ్బులు మేము వెనకాల వేసుకుంటున్నాం అంటే అదేం పద్ధతి రా అబ్బాయి? అయితే మీకు మాట చెప్తాను రా, మీకే కాదు మా తెలుగుదేశం సోదరులకు కూడా చెప్తున్నాను, వీళ్ళు తప్పుడు ప్రచారాన్ని ఎవ్వరు నమ్మకండి, పట్టించుకోకండి అసలు. నేను అప్పుడే చెప్పాను జగన్మోహన్ రెడ్డి గారికి, ఏవయ్యా నువ్వు ఇస్తున్నావు 13,000 ఇస్తున్నావు, 13,000 ఇచ్చి అదే నీకు భవిష్యత్తును మార్చేసాను అంటున్నావు. ఇక ఎవరో ఉద్యోగస్తులకి వాళ్ళకి జీతాలు తగ్గించేసి జీతాలు పెంచానని అబద్ధం చెప్తున్నావు. రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేశానని నువ్వు అబద్ధాలు చెప్తున్నావు. కానీ ప్రజలైన ప్రతి ఒక్కరు గమనించేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఆ బాధ నొప్పి తెలిసిపోతుంది. భవన నిర్మాణ కార్మికులు ఆ రోజున ఇసుక దొరక్క అలో లక్ష్మణ రోడ్ల మీద తిరిగారు. ఆ బాధ వాళ్ళ మనసులో ఉంటుంది. మనం ఎన్నన్నా ప్రచారం చేయొచ్చు, సూపర్ మిమ్మల్ని అందరినీ ఉద్ధరించేస్తున్నానని ప్రచారం చేయొచ్చు, లేదు ఒక పలానా భవన నిర్మాణ కార్మికులకి నష్టం జరుగుతుందని అలాంటి చెప్పొచ్చు. ఏది జరిగినా కానీ, పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏది వచ్చినా కానీ వాడి మనసులో ఒక నొప్పి ఉంటుంది, వాడికి తగులుతుంది. అది నొప్పి అయినా ఆనందమైనా ఆ కుటుంబానికి తగులుతుంది. ఆ తగిలినోడు నొప్పి తగిలింది అనుకో ఆత్మని కొడతాడు, 11 పడతాడు. ఆనందం కలిగినోడు గుద్దుడు అనుకో గుద్దు 164కి వెళ్తాడు. అలాగే వెళ్ళింది. ఈరోజు ఇలా కింద మీద పడిపోయి అబ్బాయి వాళ్ళకి ఇవ్వలేదు వీళ్ళకి ఇవ్వలేదు అని బాధపడిపోతున్నారు. ఆ ఇవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు ఓటు ఎత్తారు లేరా? ఆనందించండి. ఇచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూటమికి ఎత్తారు ఓటు. నువ్వు ఒకవేళ బాబు పలానా వాళ్ళకి ఇవ్వలేదంటే నాకు పడింది అనుకో, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నాకు పడింది, వాళ్ళు ఎవరికో పడలేదు, నువ్వు తప్పుడు ప్రచారం చేస్తున్నావు, నేనెందుకు నీ మాట నమ్మాలి? నాకు వచ్చింది కదా, వచ్చినోడు హ్యాపీ. లేదా నేను ఇంకో విషయం కూడా చెప్తాను పేటీఎం గారికి. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు 56% ప్రజలు ఓటేసి గెలిపించిన కూటమికి, ఆ కూటమి ఈ కేవలం సంక్షేమ పథకాలు మాత్రం ఇస్తుందని ఆశతో మాత్రం కాదు. రాష్ట్రం అభివృద్ధి చేస్తారు, పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, రాష్ట్ర అభివృద్ధి ఎంతుందనే ఉద్దేశంతో ఈ 56% మంది ఓట్లు వేశారు తప్ప, మీరు ఈవేళ ఈ సంక్షేమ పథకాల మీద ఏమన్నా తప్పుడు ప్రచారాలు చేసినా నమ్మితే మీ వెనకాతలు ఉన్న వాళ్ళు ఎవరో 10 మంది నమ్ముతారు అంతే. కూటమి కోటేసినోడు ఒక్కడు నమ్మడం. ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధి కళ్ళకు కనపడుతుంది. మీరు ఈవేళ చేసే ప్రచారాలు ఏవైతే ఉన్నాయో దానివల్ల రూపాయి ఆదాయం లేదు, రూపాయి దాన్ని ఏమనాలి, ఉపయోగం లేదు మీకు వైసీపీ వాళ్ళు. డబ్బులు బొక్క. ఎందుకంటే ఈ తప్పుడు పోస్టులు పెట్టినోడికి 5 రూపాయలు 10 రూపాయలు పేటీఎం చేయాల్సి వస్తుంది, ఆ డబ్బులు బొక్క తప్ప ఏం ఉపయోగం లేదురా బాబు. మొత్తం రివర్స్ అయిపోయింది, సీన్ రివర్స్ అయిపోయింది. అంటే మొన్నదాకా డబ్బులు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందండి, ధన్యవాదాలు. సంక్షేమ పథకాలు నా పేరు బొత్తుల గౌరీ అండి. డబ్బులు చంద్రబాబు నాయుడు గారు డబ్బులు వేసారండి, మరి డబ్బులు వేసింది చేస్తారమ్మా. ఆయన మాట చెప్తే చేస్తాడు, మాట చెప్పాడు అనుకో. చంద్రబాబు నాయుడు గారు ఇద్దరికి వేస్తాంటే ఇద్దరు, ముగ్గురు ఉంటే ముగ్గురు, నలుగురు ఉంటే నలుగురు. ఇంతకుముందు పిల్లలు ఎక్కువ మంది ఉంటే బాధపడేవారు, అయ్యి బాబు ఎంతమంది పిల్లలు ఉన్నారు ఎలా పోషించాలని. ఇప్పుడు 5 పిల్లలు ఉన్న వాళ్ళు హ్యాపీ, ఎంత సంతోషిస్తున్నారు చూసారా. చంద్రబాబు నాయుడు గారు కూడా క్లియర్గా చెప్పారు. అదే గతంలో నేనే చెప్పాను, అదే ఆయన ఇది ఫ్యామిలీ ప్లానింగ్ పాటించమని. ఇప్పుడు నేనే చెప్తున్నాను, పిల్లలు కానీ నేను చదివిస్తాను. మనకే కూడా యువత పెరగాలి ఈ రాష్ట్రంలో, మీరు చేయండి నేను చూసుకుంటాను వెనకాల ఉండని చెప్పి ఆయన ఇంటికి పెద్దలుగా ఆయన హామీ ఇచ్చాడు. ఇంటికి పెద్ద ఒక తాతగారు లేకపోతే నాన్నగారు పెద్దనాన్నగారు ఎవరో ఉండి నేను ఆశ సంపాదించంటారా, మీరు పిల్లలు ఎక్కువ మందిని కానండి, మన కుటుంబం పెరగాలని హామీ ఇచ్చాడు అనుకో, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది కదా, యువత వస్తుంది కదా. దీన్నేం తప్పడతారు రా బాబు మీరు. తల్లికి వందనం. ఈ పేద కుటుంబంలో పట్టడం చాలా సంతోషంగా ఉందండి. మా పిల్లలు చదువు ఇక్కడ కూడా 5 పిల్లలకు పడిపోయింది. ఈ సామలకోట శ్రీకాంత్ అన్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, సామలకోట నేను ఈ పేజీలు పెట్టిన తర్వాత చూసాను వీడియో ఇది, లేదా నేను కూడా వెళ్ళి ఉండేవాడినేమో. మీరు చూసుకోవచ్చు, 5 నీకు 15 నీకు 15 నీకు 15 నీకు 15 నీకు 15 5 65,000 13,000 పడి 2,000 ఒకవేళ స్కూల్కి పడినా కూడా 65,000 రూపాయలు వచ్చింది చెల్లికి. మరి ఏంట్రా మరి చెప్పండి రా బాబు, ఇప్పుడు ఏం చేద్దామంటారు? వాట్ టు డూ వాట్ నాట్ టు డూ.
పిచ్చనాయల్లా. ఐదుగురు పిల్లలకు కూడా డబ్బులు పడ్డాయండి. తల్లికి వందనం. ఈ పేద కుటుంబంలో పడడం చాలా సంతోషంగా ఉందండి. మా పిల్లల చదువులకి పనికొస్తాయండి ఆ డబ్బులు. చాలా చాలా ధన్యవాదాలండి పవన్ కళ్యాణ్ అన్ని. 5 లక్షల మంది మైనారిటీ కుటుంబాలు పడాయట. మరి ఎన్ని లక్షల మంది ఎస్సీ కుటుంబాలు ఉన్నాయి? ఇంకా నేను నెంబర్ తీసుకోలేదు. వచ్చి రావడంతో వీళ్ళ వీడియోలు నా వీడియో పెట్టి ప్రచారం చేస్తున్నారంటే ఏట్రా బాబు అని చెప్పి చూస్తే ఇది వాస్తవం. ఇప్పుడు తీసుకుంటాను, నా వివరాలు కూడా తీసుకుంటాను. ఇద్దరుంటే ఇప్పుడు ఒకవేళ ఒక సంవత్సరం పడలేదు అంటున్నారు, ఫస్ట్ సంవత్సరంలోనే పడ్డది. ఫస్ట్ సంవత్సరంలో అదే మీరు ఏం చేద్దారంటే 13,000 ఇద్దరు కుటుంబానికి. ఇక్కడ తక్కువలో తక్కువ అయితే 30,000, 39,000, 60,000, 65,000. ఏం చేయాలా అంటే ఇంత సంక్షేమం ఒకేసారి ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ఓ పక్కన విమర్శించడం లేకుండా రాష్ట్రం అభివృద్ధి పదంలో నడుస్తుంది. ఏం చేయాలి తెలియక మా జగన్ జ్వరం వచ్చేద్దండి. జ్వరం వచ్చేది ఖచ్చితంగా మంచి మందులు వాడించండి ఆయనతో. అయ్యా ఇదండి పరిస్థితి. మరో టాపిక్తో మళ్ళీ ముందుకు వస్తాను. అప్పుడు నాకు సెలవు. జై భీమ్, జై భారత్, జై జై మహాసేన, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జై లోకేష్.